పెన్మలూరు గ్రామంలో స్వప్రయోజనాల కోసం పాకులాడే నాయకులు. రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు దూరం అవ్వడంతో కార్యకర్తలు మరియు అభిమానులే దగ్గరుండి వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి పార్థసారథి పార్టీ మారినప్పుడు పెన్మలూరు గ్రామంలో వైసీపీ జెండానే మాకు ముఖ్యమన్న నాయకులు అధికారం కోల్పోవడంతో స్వప్రయోజనాల కోసం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ సర్పంచ్ కిల్లారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్కు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమానికి పార్టీ అధికారంలో లేకపోవడంతో ముఖ్య నాయకులు రాకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఈ మాత్రం తీసుకురావాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి జన్మదిన నాయకత్వం, వర్ధిల్లాలి జన్మదిన నాయకత్వం. రథుడు జల వైద్య ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు మా పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిలార్ వెంకటేశ్వరరావు మాజీ సర్పంచ్ గారు మరియు ఇతర గ్రామ పెద్దల అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుము బిగించి కష్టపడి మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క కృషి చేస్తారని ఆశిస్తూ మహానేతకు ఈ సందర్భంగా ఘన నివాళులు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు దివంగత నేత, మహానేత, ప్రపంచంలోనే అసామాన్యమైనటువంటి ఒక రాజకీయవేత్త డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి చేసుకోవడం చాలా శుభపరిణామం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కిలారు వెంకటేశ్వరరావు గారు బుద్ధి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా శుభపరిణామం. అలాగే రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో మా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనలో మళ్ళీ ముందుకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త కూడా ఒక బలమైన శక్తిగా పనిచేసి మళ్ళీ పార్టీని విజయతీరాలకు చేర్చే విధంగా కృషి చేయడానికి మేమందరం ముందుకు నడుస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క సంవత్సరం కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతి అప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి అప్పుడు కానీ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసి విజయతీరాల వైపు తీసుకెళ్లే విధంగా మా నాయకత్వం పనిచేసి మేమందరం కార్యకర్తలతో సమిష్టిగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.